పేద ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరేంద్ర స్వామి పేర్కొన్నారు. సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం కింద బుధవారం ఉదయం కొండేపి నియోజకవర్గం మర్రిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన ప్రత్యేక గ్రామ సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమినియా అన్సారియా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని, మెడికల్ క్యాంపుని సందర్శించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం కింద మర్రిపూడి గ్రామ పంచాయతీకి ఎంపిక చేయడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎంపిక వలన మర్రిపూడి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. మర్రిపూడి గ్రామ ఎస్సీ కాలనీకి 15 లక్షల, రాజుపాలెం గంగపాలెంకు 15 లక్షలు సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా కొండ మీద లక్ష్మీ నరసింహ దేవస్థానం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనం స్వచ్ఛ భారత్ దివాస్గా జరుపుకుంటున్నామన్నారు. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం పోరాటంలో ఆయన చేసిన త్యాగాలు మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో అసువులు బాసిన గొప్ప మహనీయులని, వారి జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం జరుపుకుంటున్నామన్నారు. గౌరవనీయులు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించి వయోవృద్ధులే దేశానికి అవసరమైన వారని, యువత నుంచి ఉత్సాహంగా ఉంటారు, అదే వృద్ధుల అనుభవాలు కారణం అభివృద్ధికి ఉపయోగపడేలా గ్రామ సభల్లో వారిని ఆహ్వానించి వారి అనుభవాలను, సూచనలను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు మర్రిపూడి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక గ్రామ సభలో వృద్ధులకు ఆహ్వానించి వారి సలహాలు తీసుకోవడం గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పన, అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ శ్రీ చిరంజీవి, డిపిఓ శ్రీమతి ఉషారాణి, ఆర్డీఏ పీడీ శ్రీమతి వసుంధర, డ్రామా పీడీ జోసం కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీ లక్ష్మణనాయక్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఉంది, వాళ్ళతో అనుకూలిస్తూ వాళ్ళు మనకు సహకరిస్తూ మనం అనుకూలంగా వెళ్ళాలని నా ప్రార్థన. అందువల్ల సహకారం కొనసాగించాలి. మంచి మనకు విద్య కావాలంటే విద్యార్థులు టీచర్లు సహకరించాలి. करने वाली है। क्या आप अपनी पंचायत को विकास कार्यों को लेकर सुझाव देना चाहते हैं? अगर हाँ, तो भारत सरकार के पंचायती राज मंत्रालय सबमिट करना है। इस प्रक्रिया को पूरा करने के बाद आपकी पंचायत की सभी जानकारी Also, it will be a place where equality of all to all people. It would be a place where there is no discrimination for any type. Now I share my vision of AP 2047 in sectors wise like education, caste discrimination, employment opportunities, health and fitness. First, my vision of AP in 2047. The AP of my vision in where women are safe and walk freely on road. Also, it will be a place equality of freedom to all and everyone. It could be a place where there is no discrimination of color, caste, gender, social or economic status and race. Next, education. Government work to promote education.
but there are many people who do not realize its true importance. My vision of AP in 2047 will be a place there is education will be mandatory for all. Next, caste discrimination. We get independence in 1947. Still, we are not able to get complete independence from caste, religion, and creed discrimination. My vision for AP in 2047 will be a place there is no discrimination for any type. Next, employment opportunities. There are many educated people in India. I must recall to give some suggestions. Now I share my suggestions with you. More airports are built in every district headquarters. International air connectivity is more important. Solar energy is used heavily instead of fossil fuels. Innovation methods are used in agriculture. Launching new schemes for youth to eradicate unemployment, etc. Next, sustainable development goals. No poverty, no hunger, good health, quality education, stop migration, maintain peace and justice, etc. Next, my vision of AP in 2047, AP will become an ideal state. All the citizens of AP are equal and there is no discrimination for any type. In addition, it will be a place where women are seen as equal to the men and respected equally. Thank you for giving me this opportunity. Thank you for listening to me. Have a wonderful Wednesday. శాలువా ఒకటి శ్రీనివాస్ శాలువా శ్రీనివాస్ శాలువా మేడం గారు పిల్ల ఫస్ట్ మేడం నిన్న కేవలం రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ఇందాక మాట్లాడారమ్మా నవమి గారు మీరు కూడా రండి అమ్మా. బాబు శాలు కింద పడింది చూడు. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. సర్పంచ్ గారు చూడండి. గురజాల పెద్దయ్య మేడం మరొక ముఖ్య అతిథిగా మర్రిపూడి గ్రామానికి విచ్చేసి ఉన్న కలెక్టర్ గారు తమీం అన్సారియా గారికి, సర్పంచ్ గారు భాస్కర్ రావు గారికి, డిడి సోషల్ వెల్ఫేర్ నాయక్ గారికి, పిడి డిఆర్డిఏ పాదుడు గారికి, సిఓ చిరంజీవి గారికి, పిడి డిఆర్డిఏ వెంకటేష్ గారికి, ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేస్తున్న వేదిక మీద ఉన్న సోదరులకి, సోదరిమణులకు, ముఖ్యంగా మర్రిపూడి గ్రామంలో ఒక పెద్ద ఈవెంట్ ఇది. ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసి వయో వృద్ధులుగా ఉన్నవారు కూడా ఈ కార్యక్రమాల్లో కూడా
మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం గ్రామ సభ జరుపుకుంటున్నాం అంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత మహోత్సవం అనే కార్యక్రమాల్లో అమృత కాల్ అనేది ఇదన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో ఈరోజు మనం పూజ్య బాపూజీ స్వాతంత్రానికి ఎంతో వారు కష్టపడి అసూలు బాటిన ఒక గొప్ప మహా వ్యక్తి వారి 155వ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతీ హీ సేవా కార్యక్రమం అనేది కూడా ఇంకోటి మర్యాద కూడా జరుపుకుంటూ ఈ గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి వయో వృద్ధులే దేశానికి అవసరమైన వాళ్ళు, యువకులందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు. కానీ వయో వృద్ధులనే వాళ్ళు వాళ్ళ అనుభవాలను కూడా యువకులు కూడా ఏర్పరిచేదాని కొరకు ఒక మంచి అవకాశాన్ని ఒక వేదికగా ఏర్పరిచారనంటే ఎంతో మనం ప్రశంసించవలసిన విషయం అది. అందుకే ఇప్పుడే ఈ గ్రామంలో కూడా కావాల్సిన అన్ని కూడా వసతులు అనేది ఏమేమి కావాలనేది మన స్వామి గారు కూడా పండితులు వాళ్ళు చెప్పడం, శ్రీశైలం స్వామి గారు మాజీ సర్పంచ్ గారు నోయు గారు వారు కూడా చక్కగా చాలా వివరించారు. ఉన్నప్పుడు ముఖ్యంగా నేను ఒకటే చెప్తా, మిగతా మన మంత్రి గారు చెప్పాల్సిన హామీలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు చేయగలిచిన పనులు అనేది చాలా విధంగా కూడా విడివిడిగా జరగటం అనేది చూసా. ఉన్నప్పుడు కూడా రైల్వే లైన్ నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం అనేది ఇది చాలా కాలంగా ఉన్న కళల పంట. ఈ కళల పంటను కూడా మనం త్వరితగతిన కూడా మనం దాన్ని రైలు నిర్మాణం అనేది కూడా చేసుకొని రైలును కూడా మనం ప్రారంభం చేసుకునే దాని కొరకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే అహర్నిశలు పనిచేయటం అనేది చూసాం. పవిత్రమైన దేవాలయం అది. ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది ఒక అద్భుతం అనేది ఎప్పుడు భావిస్తుంటుంది మా కుటుంబం. అప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలన్నా కూడా సిసిఎఫ్ గారు ఆయన్ని కూడా నేరుగా తీసుకొచ్చి ఒక పాదయాత్ర చేసి పైకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత రోడ్డు నిర్మాణం అనేది కూడా చేయటం కూడా. ఇప్పుడు చూస్తే మన మంత్రి గారు అయితే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తెప్పించి ఇంకా ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా వాళ్ళు ఇంకా కూడా పూనుకొని ఆ పైన కొండపైన అయితే కలెక్టర్ గారి మీద కూడా వారిని కూడా రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్న ఇంటర్నల్ రోడ్స్ కూడా తయారు చేసి అక్కడ ఉన్న సత్రాలను కూడా అభివృద్ధి చేస్తూ ఆ దేవాలయాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలనేది మన మంత్రి గారు స్వామి గారి లక్ష్యంగా కూడా ఉంటే ఆ నరసింహస్వామి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరికీ వారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయనేది మాగుంట కుటుంబం తరఫున నేను కూడా తెలుపుకుంటూ ఇక్కడ ఎంపీగా నేను చేయవలసిన విషయాలుంటే ఎప్పుడైనా నా దృష్టి కూడా తీసుకుని రండి. ఈ మరిపొడి గ్రామ సర్పంచ్ గారికి, పీడీడీఆర్డీ గారికి, డిపిఓ గారికి, సిఓ జెడ్పీ గారికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ, మీడియా పర్సన్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. మనము స్వచ్ఛ భారత్ దివాస్గా జరుపుకుంటున్నాము. మహాత్మా గాంధీజీ మన దేశం కోసం దేశ స్వాతంత్ర్య పోరాటంలో అతను చేసిన త్యాగాల్ని కూడా మనం అందరూ కూడా స్మరించుకోవాలి. అదేవిధంగా స్వచ్ఛ భారత్ దివాస్ని ఈరోజు జరుపుకుంటున్నాము. లాస్ట్ 15 days నుంచి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం కూడా మన గౌరవనీయులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో వివిధ యాక్టివిటీస్ మనం జరుపుకున్నాము. స్వచ్ఛతకి భాగీదారి, సంపూర్ణ స్వచ్ఛత, సఫాయి మిత్ర, హెల్త్ క్యాంప్ అయినా రకరకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ సఫాయి మిత్ర వారికి కూడా ఇక్కడ ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరిపొడి గ్రామ పంచాయతీలో స్పెషల్ గ్రామ సభ పెట్టి దీంట్లో 75 వయసు దాటిన వారి వయోవృద్ధులని ఇక్కడ మీ గ్రామ సభల వారి కోసం ప్రత్యేకంగా మన దేశంలో 750 గ్రామ పంచాయత్స్లో ఈ స్పెషల్ గ్రామ సభ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 districtsలో మాత్రమే, దాంట్లో కూడా ఒక 12 గ్రామ పంచాయత్స్లో ఈ స్పెషల్ గ్రామ సభ
నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామ సభలో ఇక్కడ ఉన్న పెద్దలు ఒక 3 మెంబర్స్ ఇక్కడ మాట్లాడారు. అంత చక్కగా ఈ విలేజ్కి ఏమేం కావాలి అనేది వారు ఎక్స్పీరియన్స్ని బట్టి చాలా చక్కగా చెప్పారు. వారు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కూడా ఏమేం గురించి మనము ప్రజల మధ్యలో ఒక అవగాహన మనం ఏర్పాటు చేయాలి అని మనము ట్రై చేస్తున్నాము. దాన్ని అన్ని కవర్ చేసి అంత చక్కగా మాట్లాడారు. ఆమెకి కూడా ఈ సభ ద్వారా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ గ్రామ సభ ఏ ఉద్దేశంతో ఈ పెట్టాము దాన్ని మనము అచీవ్ చేయగలుగుతున్నామని ఆశిస్తూ ఇంకా ఈ గ్రామ పంచాయతీకి కావాల్సిన డెవలప్మెంట్ని రాబోయే రోజుల్లో కూడా మన గౌరవనీయులు మంత్రి గారు ఉన్నారు. వారు కూడా ఈ గ్రామ పంచాయతీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ప్లెజ్ కూడా తీసుకున్నామో దానికి ఒక మూమెంట్ లాగా ఈ విలేజ్లో మనము పెట్టాలని మన గౌరవనీయులు మంత్రి గారు కూడా చెప్పారు. సో మనం రాబోయే రోజులో ఓవరాల్ మన జిల్లా అభివృద్ధికి ఏ చర్యలు మనం తీసుకుంటున్నామో దాంట్లో మరికొన్ని విలేజ్ ఇక్కడ స్పెషల్ ఈ గ్రామ సభ పెట్టాం కాబట్టి దీనికి స్పెషల్ ఫోకస్ పెట్టి మనం పని చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు దీనికి వెనక వారు ఎంత ప్రయత్నం చేసి వారు ఇది ఇచ్చి ఉన్నారు. వారి ఇంటెన్షన్ ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిపిఓ గారికి, సిఇఓ గారికి, డిఆర్డిఏ పీడీ గారికి, దోమ పీడీ గారికి, మిగతా జిల్లా అధికారులకి, మండల స్థాయి అధికారులకు, ఇక్కడ పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలకు, మండలంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, మాజీ ప్రజాప్రతినిధులకు, మీడియాకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అక్క జిల్లా మనకు అందరూ కూడా నమస్కారాలు. మర్రిపూడి గ్రామం రాష్ట్రంలోనే ఒక 12వ గ్రామంగా ఎంపిక చేసేందుకు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 12 గ్రామాలు ఈ రాష్ట్రంలో ఉంటే అందులో ఒక గ్రామాన్ని ఇచ్చారు. తప్పనిసరిగా ఈ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మీకు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు నేనే తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పొట్టిరెడ్డిపాలెనికి రోడ్డు తీసుకొచ్చాం, పూర్తి చేశాం. ఈ గ్రామాల గంగపాలెనికి, రాజుపాలెనికి కూడా మనం పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ పంచాయతీలో అంతర్గత సిమెంట్ రోడ్లు చాలా వరకు వేయగలిగాం. కానీ హ్యాబిటేషన్స్ ఎక్కువగా ఉన్నది వల్ల మిగిలిపోయినాయి. ఒక 15 లక్షలు, రాజుపాలెం గంగపాలెంకి ఒక 15 లక్షలు సిమెంట్ రోడ్లకి కాలువలు ఇచ్చేందుకు. అంతేకాకుండా కొండ మీద పుదులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇవాళ అమావాస్య, రేపటి నుంచి ఎప్పుడైనా కానీ ఆ పనులు పూర్తి చేస్తే పైన అది పూర్తి చేయాలి, పోనే లోపల పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అధికారులకి డిఈ గారికి కూడా తెలియజేస్తాను. కట్టుబడి ఉన్నందుకు ఇంతకన్నా నిదర్శనం లేదని తెలియజేస్తున్నా. జిల్లా మన నియోజకవర్గంలోనే సుమారుగా 18 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి మన కలెక్టర్ గారి ద్వారా మంజూరు చేయించింది ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రత్యేక గ్రామ సభ ద్వారా మనకి గ్రామ స్వరాజ్, మన స్వాతంత్రం వచ్చి 75 నిండింది కాబట్టి 75 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళు ఎంతమంటే వాళ్ళందరినీ కూడా ఈ సభకు పిలిపించి వారి యొక్క ఆలోచనలు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ ఊర్లో వచ్చే మార్పులు, వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది చెప్పించి ఈ గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రచించి వాటిని అమలుపరచాలనే ఉద్దేశమే ఈనాటి ప్రత్యేక గ్రామ సభ యొక్క లక్ష్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మనం పుదులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పోయే రోడ్లో టెంకాయ మొక్కలు, కొబ్బరి చెట్లు నాటమని చెప్పేసి కూడా నేను రేపు మన దోమ పీడీ గారిని, డిపిఓ గారికి, సిఇఓ జెడ్పీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.
ఇంకోటి పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 14-19 మధ్యలో నేను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు 25 లక్షల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి పనులు పెట్టాం. ఆ ముందు తర్వాత దాతల సహకారంతో ఆలయంలో చాలా అభివృద్ధి జరిగాయి. తర్వాత ఇక్కడికి మంజూరైన రోడ్డు విషయంలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోతే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపుగా పూర్తయింది. రోడ్ ఫైల్ మీద కూడా మనకి ఫారెస్ట్ అధికారులు సంతకాలు పెట్టారు. రేపు ఉత్తర్వులు వస్తున్నాయి. అందువల్ల ఆ తార్ రోడ్డు కూడా దేవస్థానం మెట్ల మార్గం వరకు కూడాను అతి త్వరలో పూర్తి చేయించేసి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కృషి చేసిన దానిలో నాకు పూర్తి సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి కూడా వచ్చాయి. మీ డిఈ గారు ప్రత్యేకంగా ఆ కార్యాలయం చుట్టూ నేను పంపించి ఫోన్లో మాట్లాడి చెప్పి తీసుకుంటే కూడా తెలియజేస్తున్నా. ఇక ఊర్లో సిమెంట్ రోడ్ల విషయంలో తీసుకుంటే ముఖ్యంగా మన గ్రామంలో ఇప్పటికీ కూడా పూర్తిగా మండల కేంద్రం కానీ పక్క పూర్తి పల్లెటూరు వాతావరణం, 10 ఇంటికి పాడి గేదెలు ఇవన్నీ ఉన్నాయి. దయచేసి ఇళ్ల మధ్యలో నైదెబ్బలు ఉన్నాయి. ఈ రోజే పెద్ద ప్రమాణాలు చేశాం. ఈ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చేయాలంటే మీరందరూ కూడా సహకరించాలి. ఇళ్ల మధ్యలో నైదెబ్బలు లేకుండా, అదేవిధంగా కాలువల్లో ఏమంటే అవి ఇవ్వకుండా చేసాలి. పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా పంచాయతీ సచివాలయ ఉద్యోగులు శ్రద్ధ తీసుకొని ఈ గ్రామాల్లో స్వచ్ఛ మరిపొడిగా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అయినప్పటికీ కూడా కొద్దిగా లేట్ అయినా ఆ రోడ్డు తీసుకొని డబుల్ రోడ్డు తీసుకొని చేస్తాను. కాకపోతే ఆ రోడ్డు వేసేటప్పుడు మాత్రం ఈ మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళకి అసలు ఇల్లు లోపల సర్దుకోవాల్సింది. స్వచ్ఛందంగా మీరు కూడా నా సహకారం ఇవ్వాలని చెప్పి గ్రామ సభ్యులను మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రోడ్డు వెడల్పోతాయి, ఈ వ్యాపారాలు పెరుగుతాయి. ఇవన్నీ గ్రామ అభివృద్ధి చేయాలంటే మీ సహకారాలు కూడా కావాలని కోరుకుంటూ గ్రామంలో పూర్తి స్థాయి అభివృద్ధికి కంకణ బద్దులై ఉన్నామని తెలియజేసుకుంటూ చాలా మంది పెన్షన్ రావడం వాళ్ళందరికీ కూడాను ఈ నెలలోనే గ్రామ సభల ద్వారా అర్హులైన పెన్షన్ అందరినీ గుర్తించి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొన్ని చోట్ల అనర్హులైన ఫిర్యాదులు వస్తున్నాయి. ఏకపక్షంగా ఎవరి తీసేసేటువంటి దురుద్దేశం మా ప్రభుత్వానికి అధికారులకు లేదు. గ్రామ సభల్లో అందరూ ఎవరైనా ఉన్నట్టయితే ఫిర్యాదులున్న పరిశీలించే అవసరం అయితే మళ్ళీ డాక్టర్ దగ్గర పంపించినా కానీ మనం అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించాలి. పెన్షన్ల గురించి కూడా ఒక మాట చెప్తున్నాను. ఈ దేశ చరిత్రలోనే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వలేని విధంగా అత్యధికంగా సామాజిక భద్రతా పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం ఉన్నటువంటి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నట్టు మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 4,000 రూపాయలు ఈ ప్రభుత్వాలు ఇస్తున్నాం. అదే దివ్యాంగులకు అయితే 6,000 రూపాయలు ఇస్తున్నాం. పూర్తిగా మనసులో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులకి 10,000 ఇస్తున్నాం. సూపర్ 6 లో చెప్పిన విధంగా ఆడపడుతూ రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ కూడా అందించబోతున్నామని తెలియజేసుకుంటూ మిగిలిన పథకాలు కూడా తప్పనిసరిగా ఈ ఆర్థిక సంవత్సరంలో మేము అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేశారు. తిరిగి ఈ కార్పొరేషన్ ద్వారా అందరికీ కూడా స్వయం ఉపాధి కోసం రుణాలు కూడా మన ప్రభుత్వం మంజూరు చేయబోతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే దాకా కొంతమంది హాస్టల్ గురించి అడిగారు. పోయినసారి మన ప్రభుత్వంలోనే 14 మంది ఇక్కడ ఒక ఎస్సీ హాస్టల్ మనం మంజూరు చేశాం. తర్వాత గత ప్రభుత్వంలో ఆ హాస్టల్ మూతపడేశారన్నారు. ప్రిన్సిపాల్ తోటి, హెడ్ మాస్టర్ తో మాట్లాడి ఎంతవరకు అయితే అవసరం ఉంటే అవసరాన్ని బట్టి చర్చించి మళ్ళీ కూడా హాస్టల్ చర్యల్లోకి తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా మండలము, నియోజకవర్గంలో కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి సంక్షేమంతో పాటు మన జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని బాధ్యత ఉంది. మర్రిపూడి పెద్ద చెరువుతో పాటు
అదేవిధంగా మిగిలిన వాటికి కూడా నీళ్లు వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది చైల్డ్ లింక్డ్ సిస్టమ్ ఉన్నటువంటి చెరువులు, వీటన్నింటినీ కూడా సోర్స్ చూసి నింపే విధంగా చర్యలు తీసుకుంటాం. వెలిగొండ తూర్పు కణాల నుంచి ముసి పాలేరులను అనుసంధానం చేసే విధంగా తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా మన ప్రభుత్వంలో పూర్తి చేస్తారని మేము తెలియజేస్తున్నాం. ఇంకా కాకుండా చిన్న చిన్న ఏర్లు, వాగులు అన్నిటి మీద కూడా చెక్ డ్యామ్ల నిర్మాణం ద్వారా మన ప్రాంతంలో నీటి సంరక్షణ చర్యలు కూడా చేపడతామని తెలియజేస్తున్న డోమా పీడి గారికి కూడా తెలియజేస్తున్నాం. వీలైనంత ఎక్కువగా జిల్లాలో చిన్న చిన్న వాగులు ఇక్కడ కూడాను నీటి సంరక్షణ చర్యలు చేస్తేనే ఈ ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుంది తప్పితే ఇది పూర్తిగా సర్ఫేస్ వాటర్ మీద ఆధారపడినటువంటి జిల్లా కనుక మీరు అన్నిటి ప్రణాళికలు సిద్ధం చేయాల్సి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన కలెక్టర్ గారు అయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి వారి పనిచేసే కాలంలో జిల్లా అభివృద్ధికి పూర్తి తోడ్పాటుగా ఉన్నారు కాబట్టి వారి దృష్టి కూడా ఈ సమస్యని ప్రణాళిక చేయాలని సిద్ధంగా నేను తెలియజేసుకుంటాను. అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లడము, మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి గ్రామ సభ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజున మనకి ఇప్పుడే మన మాగుంట గారు కూడా అభివృద్ధి విషయంలో సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా మన సత్య గారికి కూడాను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా మన చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేశారు. సత్య గారి ద్వారా కూడా మరింత అభివృద్ధి నియోజకవర్గంలో మనం ప్రత్యక్షంగా మనం సేవలు ఉపయోగించుకునే విధంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.